నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీడు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. Right. Right. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం. అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు మకర రాశి వాళ్ళు. మరి లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఏలినాటి శనిలోనే ఉన్నారు. పంచమ స్థానంలో ఈ కూటమి జరగటం అనేది జరుగుతోంది కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మకర రాశి వారికి ఈ కూటమి? రైట్. మకర రాశి వాళ్ళు కూడా మళ్ళీ కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే పంచమం అనేది ప్రతి గ్రహానికి కూడా మేలు చేసే స్థానం అయితే కాదు. ఇక్కడ మనకి ఉన్నంత వరకు వచ్చేప్పటికి ఏంటంటే రవికి పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి. తర్వాత బుధుడికి కూడా పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి. కనుక వీళ్ళకి కొంతవరకు మిశ్రమంగా ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు సంతానము భార్యాభర్తల మధ్య ఏవో రకమైన తరచూ ఏవో వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళు కూడా ఈ నెలంతా వాళ్ళకి పెద్దగా యోగ్యం ఉంటుందని చెప్పడానికి లేదు. ఇంకా ఖర్చుతో కూడిన కొన్ని మంచిలు అయితే కనుక అంటే ఏదైనా సరే దీర్ఘకాలిక ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శిద్దాం, లేదు విహారయాత్రలు చేద్దాం జాలీగా అనుకుంటే కనుక అలాంటివి అయితే కనుక సాధ్యమవుతాయి. అలా ఖర్చుతో కూడిన వీరి యొక్క మానసిక మనోరంజన అలాంటివి చేయాలి అంటే కనుక సాధ్యమవుతుంది. అంటే ఆత్మకి తృప్తిని ఇచ్చేవైతే కొంతవరకు ఖర్చుతో కూడిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా మాత్రం వీళ్ళు కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. తర్వాత దగ్గర ప్రయాణాలు చేసే వృత్తులు ఉంటాయి కదా. అంటే కొంతమంది మార్కెటింగ్ అనేది ఒక ఊరు తిరిగి ఇంకో ఊరు చేసి వ్యాపారాలు ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా షార్ట్ జర్నీస్ అంటాం మనం. సో అలా దగ్గర ప్రయాణాలు చేసి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ యోగదాయకంగానే చెప్పవలసి ఉంటుంది. ఇక చతుర్థుల్లో కుజుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆకస్మికంగా కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక అమ్మగారు, నాన్నగారు ఆరోగ్య విషయాల్లో ఒకటి, వీరు కూడా వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అక్కడికి మనకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఒకసారి బోన్ ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 1 నుంచి కుజుడి యొక్క సంచారం వల్ల. కనుక వీళ్ళు ఈ నెలలో వీరు కూడా ఎక్కువ శాతం అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం అనేది అవసరం. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం, లేదా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం. అది కూడా కుదరకపోతే ఓం శరవణోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం శరవణోద్భవాయ షణ్ముఖాయ నమః అనేది నిత్యం పఠించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే పొందుతారు. పంచమంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా మంచి ఫలితాలు ఇచ్చేస్తుంది అని అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కొంత ఈ నెలలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మకర రాశి వారికి అని చెప్తున్నారు. రైట్ అండి. ఇక కుంభరాశి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నమస్కారం.